హాయ్ అండి, వెల్కమ్ టు బామాస్. ఒక శారీ చూపెడుతున్నాను చూడండి. ఈ శారీ వచ్చేటప్పటికి చాలా మందికి ఏంటంటే శారీ అంతా ఇట్లా ఆల్ ఓవర్ డిజైన్స్, చెక్స్ కానీ బుటీస్ కానీ ఇలా ఆల్ ఓవర్ డిజైన్ ఉంటే బ్లౌజ్ ఎలా వేసుకుంటే బాగుంటుంది అని డౌట్ ఉంటుంది. ఇది వచ్చేటప్పటికి ప్యూర్ కంచిపట్టు శారీనే. ఈ శారీకి వచ్చేటప్పటికి బ్లౌజ్ మాత్రం ఒట్టి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చి ఇంత పెద్ద బార్డర్ ఉంది కదండి, ఈ బార్డర్ అంతా హ్యాండ్స్కి ఇచ్చాడండి. ఈ బ్లౌజ్కి వచ్చినప్పుడు వర్క్ ఎట్లా చేయాలా, చేస్తే బాగుంటుందా, చేయకపోతే బాగుంటుందా అనిపిస్తుంది కదా. కానీ సింపుల్గా చేస్తాం. సింపుల్గా అంటే మరి టూ హెవీ కాదు, టూ సింపుల్ కాదు, మీడియం వర్క్ చేస్తాం. ఎందుకు అంటే ఇది ఎంగేజ్మెంట్ వాళ్ళ పాప వాళ్ళ మమ్మీకి కాబట్టి కొంచెం మినిమం వర్క్ ఉండాలని ఆ వర్క్ కూడా చూడండి. చిన్న 2 పీకాక్స్ వేసి ఇంకొక కలర్ అంటూ లేదు. దీనిలో వచ్చేటప్పటికి ఈ జరీనే ఉంది కాబట్టి ఈ జరీతోనే వర్క్ ఇచ్చానండి. ఈ బార్డర్ అయితే యాక్చువల్గా క్లాత్ చాలదు. ఎందుకంటే శారీలో బ్లౌజ్ ఇంత పెద్ద బార్డర్ వస్తే ఈ కొంచెం ఈ 2 బార్డర్స్ పోతే ఈ కొంచెం క్లాత్తో మనం బ్లౌజ్ పీస్ రావాలన్నా కష్టం. కాకపోతే శారీలో విత్ బ్లౌజ్ అంటే మనం 2000 పెట్టినా ఇంత క్వాలిటీ రాదు కాబట్టి విడిగా క్లాత్ తీసుకొని ఈ పట్టి వరకు విడిగా వర్క్ చేసి అటాచ్ చేశాను. ఈ నెక్కకి ఇలా చేశాను చూడండి. ఎందుకంటే బార్డర్స్ ఇప్పుడు ఫ్యాషన్ ఉన్నాయి, ప్లస్ మనకి హ్యాండ్ కొంచెం స్కాలప్ బార్డర్ వస్తే వర్క్ హైలైట్ అవుతుంది కదా, అందుకని. ఫ్రంట్ కూడా ఇలా వచ్చిందండి. ఇది సొసైటీ శారీనే. ఇలాంటి శారీస్ కూడా ఎలా వర్క్ చేయించుకోవాలి అనిపిస్తుంది కదా, అందుకని చూపిస్తున్నాను. వెళ్ళిపోతుంది. ఇది నార్మల్ పళ్ళు నాట్సండి, కాకపోతే ఇలా డబల్ లైన్ వచ్చింది చూడండి. ఇలా 2 లైన్స్ నార్మల్ పళ్ళు నాట్స్కి ఇలా వేసుకోవచ్చు. చాలా రెడీ అవుతున్నాయండి, కాకపోతే చూపించే టైం ఉండట్లేదు. ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఈ ఫీల్డ్ వచ్చేటప్పటికి ఏదో రెడీ అయిపోయి వీడియోలు చేసేస్తాం అనుకుంటారు, కానీ దీనిలో ఉన్న హెడేక్ కానీ దీనిలో ఉన్న పర్సనల్ లైఫ్ కానీ ఒక ఫెస్టివల్ అంటూ ఒక ఫ్యామిలీ లైఫ్ అంటూ ఉండదండి. అంత ఇంక్లూడింగ్గా మనం ఇలా ఉంటేనే దీనిలో వర్క్. అందరికీ పండగలకి బట్టలు అన్నీ రెడీ చేసి అన్నీ ఇచ్చేటప్పుడు మనం డస్సీ అయిపోతాం. ప్లస్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీంట్లో మైనస్ పాయింట్ చెప్తాను. మైనస్ పాయింట్ ఫస్ట్ చెప్తాను, ప్లస్ పాయింట్ తర్వాత చెప్తాను. మైనస్ పాయింట్, మీరు 100 డ్రెస్సెస్ రెడీ చేసి ఇవ్వండి, లాస్ట్ బట్ 1 ఒక్క డ్రెస్ రెడీ అవ్వకపోతే ఆవిడ ఎగ్గొట్టేసింది బట్టలో అనేస్తారు. గబుక్కు ఫస్ట్ వచ్చే మాటే అది. ఆ రిమార్క్ లేకుండా చేయగలిగితేనే మనం ఈ బిజినెస్లో దిగాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అదే చెప్తున్నా. నాకు 19 years ఎక్స్పీరియన్స్ ఉన్నా నాకు వచ్చేటప్పటికి నేను కరెక్ట్గా మనశ్శాంతిగా